బ్రేకింగ్ న్యూస్ మాచర్ల జంట హత్య కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సీక్రెట్ గా విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటు వచ్చే సర్పంచ్ ఎన్నికల పోటీ విషయంలోనే హత్య జరిగినట్లు పోలీసుల నిర్ధారణకు వచ్చారు. గతంలో చంద్రయ్య హత్య కేసు నిందితులతో కలిసి ప్లాన్ చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డి పరారీలో ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మాచర్ల జంట హత్య కేసులో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. 5 నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు సీక్రెట్ గా విచారిస్తూ ఉన్నారు. వచ్చే సర్పంచ్ ఎన్నికల పోటీ విషయంలోనే ఈ హత్య జరిగినట్లుగా కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గతంలో చంద్రయ్య హత్య కేసు నిందితులతో కలిసి ప్లాన్ చేసినట్లుగా గుర్తించారు. అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామిరెడ్డి పరారీలో ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, ఇటు మాచర్లలో డబుల్ మర్డర్ కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం అసలు పిన్నెల్లి బ్రదర్స్ ఎక్కడున్నారనుకోవచ్చు? వారి కోసం అసలు దర్యాప్తు ఏ విధంగా జరుగుతోంది? ప్రస్తుతం అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గంగర్పేట సంబంధించి పోలీసులు అయితే సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. వాళ్ళు జంట హత్యలు జరిగినటువంటి తర్వాత రోజు నుంచి మాచర్ల నియోజకవర్గం నుంచి వెళ్లిపోయినట్లు కూడా గుర్తిస్తున్నారు. అయితే ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్ లోని ఒక తనకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఆయన ఉన్నట్లు కూడా పోలీసులకి సమాచారం ఉన్నప్పటికీ నిన్న అక్కడికి వెళ్తే అక్కడ లేరు అనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కేసు జరిగిన తర్వాత వెళ్ళిపోవడం జరిగిందా లేకపోతే ముందే వెళ్ళిపోయారా అనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా పిన్నెల్లి వెంకటరామరెడ్డి అయితే గత కొంతకాలంగా పోలీసులకి తెలియకుండానే ఆయన కలగప్పి తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ కేసుల్లో కూడా కేసు నమోదైన తర్వాత ఆయన్ని కాంటాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం పోలీసులు చేసినట్టు తెలుస్తుంది. అయినా కూడా అతను అందుబాటులో లేకుండా ఎక్కడున్నాడో తెలియనటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా మాచర్ల పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో 5 నిందితులను అయితే అదుపులోకి తీసుకొని నరసరాపేట పరిధిలోని ఒక పోలీస్ స్టేషన్ లో అయితే రహస్యంగా విచారణ చేపడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో వెంకటరాము అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయనే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డితో టచ్ లోకి వెళ్లి ఈ కేసుకు సంబంధించి ఈ హత్యకి సంబంధించినటువంటి అంశంలో గతంలో ఏదైతే జరిగినటువంటి చంద్రయ్య హత్యకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళతో మొదటగా మాట్లాడటం, ఈ ఇప్పుడు జంట హత్యలకు సంబంధించి ఏ విధంగా ప్లాన్ చేయాలనే దానిపైన పూర్తిగా కూడా వెంకట్రావు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే A1 గా ఉన్నటువంటి జమ్మిశెట్టి చీను అనేటటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి అంశంలో మొదటగా అతని పైన A1 పెట్టడం జరిగింది. అతను చనిపోయినటువంటి కోటేశ్వరరావుకి, వెంకటేశ్వరరావు కూడా బంధువు. అయితే అతను ఏ విధంగా చేశారు, ఎందుకు చేశారు అనే దానికి సంబంధించి విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా రానున్న రోజుల్లో జరిగేటటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఆధిపత్యం ప్రదర్శించడంతో పాటు తమ వర్గం వారికే ఈ సర్పంచ్ పదవి రావాలనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈ హత్య జరిగినట్లు తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం ఈ జంట హత్యలు అనేది మాచర్ల నియోజకవర్గంతో పాటు పల్నాడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా అత్యంత కీలకంగానే దీన్ని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నిందితులు ఎవరైతే విచారణ అనేది తీసుకున్న తర్వాత వాళ్ళని మీడియా ముందుకు ప్రవేశపెట్టేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు పైన ప్రభుత్వం కూడా కీలకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందులో ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నావు కానీ కంపల్సరిగా వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా పల్నాడు జిల్లా ఎస్పీకి చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ కేసు అయితే కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరి వెంకటరామరెడ్డిని గుర్తిస్తారా లేకపోతే వాళ్ళైతే ముందుగా ముందస్తుకి అయితే ఇప్పటికే అప్లై చేసుకున్నట్టు తెలుస్తుంది. ముందస్తు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో పల్నాడు జిల్లాలో రైట్, థ్యాంక్ యూ సాయి.